హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 50 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూసుకుంటే లక్నోలో ఎక్నా స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. పిచ్ చాలా చాలా క్రూషియల్గా మారుతుందా అంటే ఎస్, క్రూషియల్గా అయితే మారబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్నో రికార్డు ఈ స్టేడియంలో ఈ ఇయర్ చాలా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ ఏమైనా వేస్తా అంటే వేసే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, పిచ్ ఎంత క్రూషియల్గా ఉన్నాయి, రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆల్సో వెదర్ కండిషన్ గురించి కూడా మనమైతే మాట్లాడుకుంటే లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ 16 మ్యాచెస్లో మన ప్రిడిక్షన్ చూసుకుంటే 11 ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది. బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే రాంగ్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ని పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని అయితే మనమైతే ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ చూసుకుంటే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం 100కి 100% కరెక్ట్ అంటాను. ఎందుకు అంటే మీరు చూడండి, క్యాచ్లు సింపుల్ క్యాచ్లు, అంటే క్యాచ్లు చాలా క్యాచ్లు మిస్ అయితే మీరు చూడండి, పైకి చాలా హై వెళ్ళినాయి, అలాంటివి మిస్ అవుట్ అవుతాయి. ఈ క్యాచ్లు అనేది గల్లీ క్రికెటర్లు కూడా పడతారు. మీరు చూస్తే 4 ఆప్షన్స్, అంటే 4 చాయిస్లు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే లైఫ్లో 3 చాలా సింపుల్. అసలు ఇలాంటి క్యాచెస్ పంజాబ్ కింగ్స్ లాంటి టీం, అంటే టాపర్, అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ ఉన్న టీం ఇలాంటి క్యాచెస్ వదిలేస్తుంది అంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ ఉండడం కరెక్టే కాదని నిన్నైతే తేలిపోయిందని చెప్పొచ్చు. అలాంటి క్యాచ్లు ఎవరైనా పడతారు, అంత సింపుల్ క్యాచ్లు. మళ్ళీ కీపర్ కూడా స్టంప్ అవుట్ మిస్ చేస్తాడు, అక్కడనే మ్యాచ్ పోయిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి చూసుకుంటే బ్యాటర్లకి ఇన్ని లైఫ్లు వస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది, వచ్చా ఇది మన డే అనేది అర్థమైపోతుంది. దాని తర్వాత కొంచెం స్లో అయినా సరే దాని తర్వాత మళ్ళీ అందుకున్నారు. సో ఈ మ్యాచ్ ఓడిపోవాల్సిన పంజాబ్ కింగ్స్ అంటే ఎస్ 100% వాళ్ళు ఆడిన క్రికెట్కి, వాళ్ళు ఆడిన క్యాచ్ మిస్సెస్కి ఓడిపోవాల్సిందే ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం చెప్పిన 200+ వికెట్ అంటే 200+ రన్స్ అయితే 2 టీమ్స్ చేసినాయి. అండ్ ఫర్గూసన్ గురించి మెన్షన్ చేశాను. ఫర్గూసన్ తన ఎక్స్ట్రా పేస్ ఉంటుంది, ఈ పిచ్ మీద తనకి సూట్ అవుతుంది అని చెప్పిన. అభిషేక్ శర్మ వికెట్ తీసిండు, అక్కడనే బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. అంటే 10 రన్స్ ఇంకా తక్కువ చేసిండు. దాని తర్వాత చూసుకుంటే ఇక తెలిసిన విషయమే. సో దాని గురించి రివ్యూ చేయాలని కూడా నాకు అనిపించలేదు. సో అదైతే పక్కన పెట్టేసాం. సరే, ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయింది. బట్ ఈరోజు చూసుకుంటే మాత్రం ఏం జరగబోతుందో చూద్దాం. అండ్ మళ్ళీ చెప్పినట్టు పోస్ట్ టాస్లో మనమైతే పోస్ట్ టాస్ అనాలిసిస్ ఇస్తాను. సో పోస్ట్ టాస్లో మనం మొత్తం పిచ్ గురించి అండ్ ఆల్సో చూసుకుంటే డ్యూ కండిషన్ ఇవన్నీ కూడా ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తాయి కాబట్టి సో పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే ఇస్తాను, ఛానల్లోనే పెడతాను. జస్ట్ వీడియోని మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సో పోస్ట్ టాస్ అనాలిసిస్ మీరు కూడా చూడొచ్చు. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటాం, మీరు కూడా దూరంగా ఉండండి చెప్తూ ఆర్సీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టేడియం రికార్డ్స్ గురించి తీసుకుందాం. ఎల్ఎస్జీ ఇక్కడ ఆడిన 4కి 4 మ్యాచ్లు కూడా ఓడిపోయింది, 4 కూడా ఓడిపోయింది. అండ్ ఆల్సో రన్స్ చూసుకుంటే ఇక్కడ బ్యాటింగ్కి ఫేవర్గా కనిపించడం లేదు. 170 రన్స్ ఈ సీజన్లో ఎకనా స్టేడియంలో ఇంకా రాలేదు. చాలా దారుణంగా, అంటే మంచి బౌలింగ్కి ఫేవర్గా కనిపిస్తున్నాయి పిచ్లు. ఉంటే కొంచెం గ్రీన్ టీన్ వదిలేస్తున్నారు, లేకుంటే బ్యాటర్లకి అసలు స్ట్రోక్ మేకింగ్కి అసలు రావడం లేదంటే బౌన్స్ కొంచెం, అంటే ఆ ఎక్స్ట్రా పేస్ అనేది వికెట్లో కనిపించి ఉండడం చూసుకుంటే ఎల్ఎస్జీ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ అనేది వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్లో ముంబై మీద 230 రన్స్ డిఫెండ్ చేసుకోలేకపోయినారు ఆర్సీ మీద, అంటే ఆ విధంగా ఏముండదు. మనం చూసుకుంటే ఎల్ఎస్జీ బౌలర్స్ మంచిగానే బౌలింగ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ బ్యాటర్లు చూసుకుంటే మాత్రం మనకి ఎల్ఎస్జీ బ్యాటర్లు మాక్రమ్, మార్ష్, పంత్, వీళ్ళు చూసుకుంటే పురాణ్ ఈ సీజన్ ఈ పిచ్ మీద అసలు రన్స్ కొట్టడానికి అవ్వడం లేదు, స్ట్రోక్ మేకింగ్ అవ్వడం లేదు, రన్స్ రావడం లేదు వీళ్ళ బ్యాట్ నుంచి. ఎందుకంటే వీళ్ళు ఎంజాయ్ చేయరు. మంచి బౌన్స్, అంటే మంచి బౌన్స్ ఉండాలి వీళ్ళకి. బట్ చూసుకుంటే ఎక్స్ట్రా బౌన్స్ ఉండడం, లేకపోతే బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కష్టపడుతున్నారని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనం ఈ పిచ్ మీద కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మనం చెప్పినాం, ఈ మ్యాచ్కి అంటే కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చెప్పిన ప్రిడిక్షన్ కేకేఆర్ ఈ మ్యాచ్ని
గెలుస్తుంది. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చిన వాళ్ళు డ్యూ రావట్లేదు కాబట్టి ఆ మ్యాచ్ అయితే కేకేఆర్ అయితే గెలిచిందని చెప్పొచ్చు. సో పిచ్ విషయానికి వస్తే మాత్రం 170 రన్స్ అది ఇంక ఇప్పటివరకు కూడా రాకపోవడం, కొంచెం చూసుకుంటే రెండు టీమ్స్ బ్యాటర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడి ఒక 200 రన్స్ కొట్టినారా మ్యాచ్ మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్లో ఉండే అవకాశం ఉంది. రెండు టీమ్స్ టాక్టిక్స్ కొంచెం చేంజ్ చేసుకోరా, పవర్ ప్లేని ఏ విధంగా ఆడతారు, పవర్ ప్లే చాలా దారుణంగా జరుగుతుందని చెప్పొచ్చు. రెండు టీమ్స్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి జరిగిన 4 మ్యాచ్లు కూడా. దాని తర్వాత కొంచెం కన్సాలిడేషన్ చేసి 160లు 150లు కొట్టినారు. 170 రన్స్ రాలేదంటే మీరు అర్థం చేసుకోండి ఈ పిచ్ మీద, అంటే స్లో పిచ్ కాదు ఇది, ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించే పిచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కూడా డ్యూ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కొంచెం క్లౌడ్ కవర్ కూడా కనిపిస్తుండడం, కొంచెం చూసుకుంటే వర్షం థ్రెట్ ఉందా అంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చూపించినట్టు వెదర్ చాలా రెయిన్ చూపించింది. 80% రెయిన్ కాస్త మ్యాచ్ డే రోజు చూసుకుంటే అసలు రెయిన్ లేదు, ఏం లేదు, చాలా తలకిందులు అయిపోయింది ప్రిడిక్షన్స్ మొత్తం అని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్కి అయితే కొంచెం రెయిన్ థ్రెట్ ఉంది. బట్ చూసుకుంటే క్లౌడ్ కవర్ ఉండడం, డ్యూ ఫ్యాక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు లేదు కాబట్టి ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చినారా ఖచ్చితంగా చేజింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు అయితే పడే అవకాశం ఉంది. ఇంత ఈజీగా చేజ్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఈ మ్యాచ్లో కనిపించడం లేదు. అండ్ ఇంకా టాస్ గెలిచి కెప్టెన్ ఏం చేయాలంటే ఖచ్చితంగా డైలమాలో ఉంటాడు. టాస్ ఓడిపోవడమే కొంచెం నయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాస్ గెలిచి ఇప్పుడున్న T20 కెప్టెన్స్ అందరూ కూడా చేజింగే ఎంచుకుంటారు. సో ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఉండి ఒక టాక్టికల్గా సరే మేము స్కోర్ బోర్డ్ మీద స్కోర్ పెడదామని వెళ్ళే అవకాశాలు ఉన్నా సరే కొంచెం క్లౌడ్ కవర్ ఉండడం ఫస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. సో కెప్టెన్స్ ఇద్దరు కూడా కొంచెం డైలమాలో కనపడే అవకాశం ఉంది. ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే రెడ్ సాయిల్ ఇచ్చినా సరే అదే బౌన్స్ ఉండడం, రెండు టీమ్స్ కూడా డ్యూ ఫ్యాక్టర్ రాదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. టాస్ ఓడిపోవడమే ఈ మ్యాచ్లో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తూ ఉందని చెప్పచ్చు. రెండు టీమ్స్ చేంజెస్ ఏమైనా ఉండే అంటే ఖచ్చితంగా ఆర్సీబీ టీంలో జేకబ్ డఫీని తెచ్చుకోండి. మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్తో, మంచి ఫాస్ట్ బౌలర్తో వెళ్ళండి. మనం చూసుకుంటే తనైతే షెఫర్డ్ అయితే అంత పర్ఫార్మెన్స్ చేయడం లేదు. బ్యాట్ తోటి కూడా తనకు అంత అప్పుడు భూమి వచ్చి ఆడిండు, మీకు అంత వికెట్లు పడితే మిగతా బ్యాటర్ ఏమైనా మంచిగా కొంచెం మంచి బ్యాటర్ని పంపేయండి. బట్ చూసుకుంటే ముగ్గురు ఫారినర్స్ తోటి ముగ్గురు ఫారినర్స్ అంటున్నాం, ముగ్గురు ఫాస్ట్ బౌలర్ డఫీ, హేజల్వుడ్, భువీతోటి వెళ్ళాల్సిందే ఈ మ్యాచ్. మీరు కావాలంటే ఇండియన్ బ్యాటర్ ఎవరైనా కొత్త బ్యాటర్ని తెచ్చుకోండి. మీకు టాలెంట్ అనేది ఆర్సీబీలో ఉంది, ఒక కొత్త బ్యాటర్ తోటి వెళ్ళండి, ఇండియన్ బ్యాటర్ తోటి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక ప్లేయర్ కూడా ఉన్నాడు ఆర్సీబీలో, మంచి ఇండియన్ ప్లేయరు. సో కామెంట్ బాక్స్లో పెడతాను, కామెంట్ సెక్షన్లో, నేమ్ స్ట్రైక్ కావట్లేదు సడన్గా. సో తను వచ్చిండా బౌలింగ్ చేయగా బ్యాటింగ్ చేయరు. సో ట్రై చేయండి ఈ మ్యాచ్ని. ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే సాల్ట్ వస్తాడా లేదా ఇంకా క్లారిటీ లేదు. మనం చూసుకుంటే బెతల్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యిండు. బట్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, నాకు తెలిసి విరాట్ కోహ్లీకి చేజింగ్ అంటే ఇష్టం. సో చేజింగ్ చేయగలడు, ఫస్ట్ బ్యాటింగ్ కూడా రన్స్ చేస్తాడంటే ఖచ్చితంగా చేయగలడు. ఈ మ్యాచ్లో నాకెందుకో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఉంది, ఎస్, బట్ చూసుకుంటే రన్ రేట్, బెటర్ రన్ రేట్ మనకు చూసుకుంటే ఆర్సీబీకి ఉంది. ఈ మ్యాచింగ్ గెలిస్తే టాప్ ఆఫ్ ది టేబుల్ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా గోల్డెన్ ఆపర్చునిటీ ఆర్సీబీకి. మళ్ళీ ప్లే ఆఫ్స్ ఆడాలంటే దిస్ ఈజ్ ద గేమ్ డిసైడ్ అన్నట్టు. సో ఆర్సీబీ ఎలాంటి తప్పులు చేయకుండా ఈ మ్యాచ్ని మంచి గేమ్ ప్లాన్ తోటి వస్తుందని అయితే నాకైతే 100కి 100% అనిపిస్తుంది. సో నాకైతే విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిపిస్తుంది. సో పోస్ట్ టాస్లో ఏమైనా చేంజెస్ ఉంటే తర్వాత చూసాం. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం చెప్పినట్టు పడికల్ ఎల్ఎస్జీ ఆడిండు, ఎల్ఎస్జీకి రివెంజ్ ఏమైనా తీసుకుంటాడో పడికల్. సో నన్ను డ్రాప్ చేసినారు, బట్ నేను ఏంటితో మీకు చూపిస్తానని అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో కృణాల్ పాండ్యా కూడా ఇక్కడ ఈ పిచ్ మీద ఆడిన అవకాశం ఉంది, మంచిగా వికెట్లు తీసిండు. తనకి ఈ పిచ్లు ఏ విధంగా చేస్తాయో తనకు తెలిసినట్టు, కృణాల్ పాండ్యా తెలిసినట్టు ఎవరికి కూడా తెలియకపోవడం ఆర్సీబీకి చాలా చాలా పాజిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో మనకి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ చేసిన తప్పులు చేయవద్దు. మీరు లాస్ట్ మ్యాచ్లో వికెట్లు పడగానే మనకు కృణాల్ పాండ్యాని పంపిస్తారు, టిమ్ డేవిడ్ని కొంచెం
15th ఓవర్ తర్వాతనే పంపించే అవకాశాలు కనిపించినా సరే లాస్ట్ మ్యాచ్లో జీటీకి అగెనిస్ట్ రషీద్ ఖాన్ ఉన్నా సరే ముందే పంపించినారు. స్పిన్నర్లకు కొంచెం లెగ్ స్పిన్నర్లకు తడబడుతుంది టీమ్ డేవిడ్. బట్ చూసుకుంటే ఆ మిస్టేక్ అక్కడ ఎందుకు చేసిందా, అంత దారుణమైన మిస్టేక్ ఆర్సీబీ ఎందుకు చేసిందా నాకు అర్థం కాలేదు. నాకు అనిపించింది ఏంటంటే ఆ క్యాచ్ దగ్గరనే ఆగిపోయినారు ఆ రోజు. సో అదే అనిపించింది ఆ మ్యాచ్గా తప్పించి. చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ చాలా షార్ట్గానే ఉంది. పతిద్దరు ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఆడే అవకాశం ఉంది. మంచి స్ట్రోక్ మేకర్లు ఉన్నారు కాబట్టి ఇది. అండ్ చెప్పినట్టు బౌలింగ్ విషయానికి వస్తే సుయాష్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ అంటున్నా, భూవీ, హేజల్వుడ్, జేకబ్ డఫీ తోటి వెళ్ళే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళు మంచి ప్లేయింగ్ 11 తోటి వెళ్తున్నారు. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే మాత్రం టాప్లో రన్స్ రావాలి, బట్ రావడం లేదు. మళ్ళీ చూసుకుంటే నాకు తెలిసి జోష్ ఇంగ్లీష్ ఆడే అవకాశం ఉందా అంటే చెప్పలేను నేను కూడా. ఎందుకంటే మాక్రమ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది, లేకపోతే ఇంగ్లీష్ని ఆడించిన ఈ పిచ్ మీద చెప్పినట్టు రన్స్ కొట్టడం చాలా టైట్గానే మారబోతుందని చెప్పుకోవచ్చు. పురాన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిండని ఈ మ్యాచ్లో ఆడతాడని మనమైతే ఎక్స్పెక్ట్ చేయద్దు. ఎందుకంటే హేజల్వుడ్ ఉంటాడు, భూవీ ఉంటాడు. సో ఖచ్చితంగా థ్రెట్ అయితే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ స్పిన్ బౌలింగ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే షమీ కానీ వీళ్ళకి బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఫాస్ట్ బౌలర్స్ అద్భుతంగా వేస్తున్నారని చెప్పొచ్చు. ప్రిన్స్ కానీ అండ్ ఆల్సో షమీ కానీ ఈ పిచ్ మీద మంచి బౌలింగ్ వేసే అవకాశం అయితే ఉంది. అండ్ ప్లాన్ విషయానికి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా బ్యాటర్లు 200 టార్గెట్ పెట్టుకొని ఆడితే ఖచ్చితంగా రెండు టీమ్స్కి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు అయితే నాకు అనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్ని ఆర్సీబీ గెలుస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ చెప్పినట్టు టాస్ కాకపోయినా సరే పిచ్ చాలా చాలా క్రూషియల్గా మారుతుంది. కొంచెం బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చినారా ఆర్సీబీ ఒకవేళ ఈ సెకండ్ బ్యాటింగ్ చేసిన మన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ గెలిపించే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే ఇంకా డ్రై పిచ్ ఇచ్చినారా కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే మనమైతే ఈ మ్యాచ్ని అయితే ఆర్సీబీ చాలా కంఫర్టబుల్గా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆర్సీబీ అయితే గెలుస్తుంది అనుకుంటున్నారు. మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈ వీడియోని ఇక్కడ చూసి ఇంత నచ్చినట్లు ఉంది. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఎవరైనా మెంబర్షిప్ తీసుకొని ఛానల్ సపోర్ట్ చేద్దామంటే కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా ప్రిడిక్షన్స్ కూడా ఏ విధంగా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.